వేసేయాలా? ఆఫ్లోనే ఉంది. పూర్వం గోకర్ణ అనే గ్రామం. ఓకే ఓకే ఓకే. ఓకే. పూర్వం గోకర్ణ అనే గ్రామంలో సోమప్ప అనే ఆసామి ఒకడు ఉండేవాడు. అతను తన తాతల కాలం నుంచి సంక్రమించిన 2 ఎకరాల పొలాన్ని వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేవాడు. సోమప్ప భార్య పేరు సోమలమ్మ. వారికి 2 కుమారులు. పెద్ద కొడుకు పేరు దిలీపుడు, చిన్న కొడుకు పేరు సుందరుడు. ఓకే మ్యామ్. ఓకే రిపీట్. పూర్వం గోకర్ణ అనే గ్రామంలో సోమప్ప అనే ఆసామి ఒకడు ఉండేవాడు. అతను తన రిపీట్. పూర్వం గోకర్ణ అనే గ్రామంలో ఓకే మేడం. పూర్వం గోకర్ణ అనే గ్రామంలో సోమప్ప అనే ఆసామి ఒకడు ఉండేవాడు. అతను తన తాతల కాలం నుండి సంక్రమించిన 2 ఎకరాల పొలాన్ని వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేవాడు. సోమప్ప భార్య పేరు సోములమ్మ. వారికి 2 కుమారులు. పెద్ద కొడుకు పేరు దిలీపుడు, చిన్న కొడుకు పేరు సుందరుడు. పేరుకు తగ్గట్టు పిల్లలిద్దరూ అందంగా ఉంటారు. వారికి యుక్త వయసు వచ్చిన సోమప్ప దంపతులు వారికి ఒక పని కూడా చెప్పేవారు కాదు. అతి గారాబంగా పెంచడం వల్ల కొడుకులిద్దరికీ 25 ఏళ్ల వయసు వచ్చిన వారికి యుక్త వయసు వచ్చిన సోమప్ప దంపతులు వారికి ఒక్క పని కూడా చెప్పేవారు కాదు. అతి గారాబంగా పెంచడం వల్ల కొడుకులిద్దరికీ 25 ఏళ్ల వయసు వచ్చిన పొలంలో పని చేయలేకపోయారు. అతి గారాబంగా పెంచడం వల్ల కొడుకులిద్దరికీ 25 ఏళ్ల వయసు వచ్చిన పొలంలో పని చేయలేకపోయారు. అలాగని చిన్నా చితక ఉద్యోగాలు కూడా చేయలేకపోయారు. సోమరిపోతుల్లా తయారైపోతున్న కొడుకులను చూసి సోమప్ప బాధపడని రోజు లేదు. ఒకరోజు సోమప్ప తన భార్యతో ఇలా అన్నాడు. సోమప్ప. ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక సోమప్ప కొడుకులను కూర్చోబెట్టి ఇలా అన్నాడు. రిపీట్. ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక సోమప్ప కొడుకులను కూర్చోబెట్టి ఇలా అన్నాడు. సోమప్ప. అన్నదమ్ముల ఆనందానికి అంతే లేకపోయింది. ఇద్దరు తండ్రి మాటలు విని సంతోషించారు. వ్యాపారం చేయడానికి సుముఖత చూపారు. మరుసటి రోజు తమ పల్లెటూరులో ఉన్న తాటి ముంజల రైతుల వద్దకు వెళ్లి రోజు తాటి ముంజలను కొనుక్కుంటామని సరసమైన ధరకు ఒప్పందం చేసుకున్నారు. తాటి ముంజల్ని అక్కడ రైతు పొలాల దగ్గర కొనుక్కొని పట్టణానికి వెళ్లి అన్ని అమ్ముకొని రావాలి. ఆ వ్యాపారంలో ఉన్న మెళకువలన్నీ నేర్పించాడు తండ్రి సోమప్ప. ఓకే మేడం. మరుసటి రోజు తమ పల్లెటూరులో ఉన్న తాటి ముంజల రైతుల వద్దకు వెళ్లి రోజు తాటి ముంజలను కొనుక్కుంటామని సరసమైన ధరకు మరుసటి రోజు తమ పల్లెటూరులో ఉన్న తాటి ముంజల రైతుల వద్దకు వెళ్లి రోజు తాటి ముంజలను కొనుక్కుంటామని సరసమైన ధరకు ఒప్పందం చేసుకున్నారు. తాటి ముంజల్ని అక్కడ రైతు పొలాల దగ్గర కొనుక్కొని పట్టణానికి వెళ్లి అన్ని అమ్ముకొని రావాలి. ఆ వ్యాపారంలో ఉన్న మెళకువలన్నీ నేర్పించాడు తండ్రి సోమప్ప. ఓకే. ఓకే. మరుసటి రోజు తమ పల్లెటూరులో ఉన్న తాటి ముంజల రైతుల వద్దకు వెళ్లి
రోజు తాటి ముంజలను కొనుక్కుంటామని సరసమైన ధరకు ఒప్పందం చేసుకున్నారు. తాటి ముంజల్ని అక్కడ రైతు పొలాల దగ్గర కొనుక్కొని పట్టణానికి వెళ్లి అన్ని అమ్ముకొని రావాలి. ఇది ఎలా కాదు. తాటి ముంజల్ని అక్కడ రైతు పొలాల దగ్గర కొనుక్కొని పట్టణానికి వెళ్ళి అన్ని అమ్ముకొని రావాలి. ఆ వ్యాపారంలో ఉన్న మెలకువలన్నీ నేర్పించాలి తండ్రి సోమప్ప. ఓకే మేడం. తాటి ముంజల్ని అక్కడ రైతు పొలాల దగ్గర కొనుక్కొని పట్టణానికి వెళ్లి అన్ని అమ్ముకొని రావాలి. ఆ వ్యాపారంలో ఉన్న మెళకువల్ని నేర్పించాడు తండ్రి సోమప్ప. మొదటి రోజు దిలీపుడు, సుందరుడు తాటి ముంజల్ని పట్టణానికి తీసుకువెళ్లి అమ్మసాగారు. రాత్రి ఇంటికి వచ్చిన సోదరులు తాము వ్యాపారంలో వచ్చిన సొమ్ము అంతా తండ్రి చేతుల్లో పెట్టారు. మేడం. రాత్రి ఇంటికి వచ్చిన సోదరులు తమ వ్యాపారంలో వచ్చిన సొమ్ము అంతా తండ్రి చేతుల్లో పెట్టారు. ఓకే మేడం. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఓకే. రాత్రి ఇంటికి వచ్చిన సోదరులు తమ వ్యాపారంలో వచ్చిన సొమ్మంతా తండ్రి చేతుల్లో పెట్టారు. అని గద్దించాడు సోమప్ప. దిలీపుడు, సుందరుడు తండ్రి కోపాన్ని చూసి భయపడసాగారు. అని అమ్మతో మొరపెట్టుకున్నాడు సుందరుడు. రిపీట్. అని అమ్మతో మొరపెట్టుకున్నాడు సుందరుడు. సోములమ్మ భర్తకు సర్ది చెబుతూ ఇలా అంది. సోములమ్మ భర్తకు సర్ది చెబుతూ ఇలా అంది. మరుసటి రోజు తాటి ముంజల్ని తీసుకొని తోపుడు బండిలో వేసుకొని పట్టణానికి బయలుదేరారు సోదరులిద్దరూ. అన్నాడు సుందరుడు. అనుకున్నట్లుగానే తాటి ముంజలు మధ్యాహ్నానికి అన్నీ అమ్ముడుపోయాయి. వచ్చిన ధనం చూసుకుంటే 3 లాభం వచ్చింది. ఓకే మేడం. అనుకున్నట్లుగానే తాటి ముంజలు మధ్యాహ్నానికి అన్నీ అమ్ముడుపోయాయి. వచ్చిన ధనం చూసుకుంటే 3 లాభం వచ్చింది. ఇంటికి వెళ్లిన కొడుకులను చూసి సోమప్ప ఆనందానికి హద్దే లేకపోయింది. అనుకున్నట్లుగానే తాటి ముంజల వ్యాపారంలో బాగానే లాభాలు గణించారు అన్నదమ్ములిద్దరూ. తాము కూడా తమ సొంత కాళ్ల మీద బ్రతకగలమని వారి నమ్మకం కుదిరింది. రిపీట్. అనుకున్నట్లుగానే తాటి ముంజల వ్యాపారంలో బాగానే లాభాలు గణించారు అన్నదమ్ములిద్దరూ. రిపీట్. అనుకున్నట్లుగానే తాటి ముంజల వ్యాపారంలో బాగానే లాభాలు గడించారు అన్నదమ్ములిద్దరూ. తాము కూడా తమ సొంత కాళ్ల మీద బ్రతకగలమని వారికి నమ్మకం కుదిరింది. ఎండాకాలం పోయి చలికాలం వచ్చింది. అప్పుడు సోమప్ప తన కొడుకులిద్దరిని పిలిచి ఇలా అన్నాడు. సోమప్ప. దిలీపుడు, సుందరుడు కొత్త వ్యాపారం చేయడానికి ఉత్సాహం చూపారు. 4 రోజుల తర్వాత మంచి రోజు చూసుకొని అని అన్నాడు సోమప్ప. దిలీపుడు, సుందరుడు కొత్త వ్యాపారం చేయడానికి ఉత్సాహం చూపారు. 4 రోజుల తర్వాత మంచి రోజు చూసుకొని శెట్టిగా రిపీట్. 4 రోజుల తర్వాత మంచి రోజు చూసుకొని శెట్టిగారిని కలవడానికి బయలుదేరారు అన్నదమ్ములిద్దరూ. పట్టణానికి చేరగానే అన్నదమ్ములిద్దరూ శెట్టిగారిని కలుసుకున్నారు.
శెట్టిగారు వారికి వ్యాపారంలో ఉండే కష్టనష్టాలు చెప్పాడు. శెట్టిగారు వారికి వ్యాపారంలో ఉండే కష్టనష్టాలు చెప్పాడు. రిపీట్. శెట్టిగారు వారికి వ్యాపారంలో ఉండే కష్టనష్టాలు చెప్పాడు. తరుగు ఎలా తీయాలి, కోతల తూకం ఎలా వెయ్యాలి, పాత సామాన్లకు వెల ఎలా కట్టాలి, కొత్త సామాన్లు ఎంతకు అమ్మాలి, రిపీట్. కొత్త సామాన్లు ఎంతకు అమ్మాలి అని వ్యాపార సూత్రాలు, కిటుకులు అన్నీ నేర్పించాడు శెట్టిగారు. తర్వాత ఇలా అన్నాడు. ఈ కొంచెం ఇంకా స్లోగా చెప్తారా మేడం? ఓకే మేడం. ఇది తూకం ఎలా వేయాలి అలా. ఓకే. తరుగు ఎలా తీయాలి అర్థం చేసుకోండి. తరుగు ఎలా తీయాలి, రిపీట్. తరుగు ఎలా తీయాలి, రిపీట్. తరుగు ఎలా తీయాలి, కోతల తూకం ఎలా వేసుకోవాలి, పాత సామాన్లకు వెల ఎలా కట్టాలి, కొత్త సామాన్లు ఎంతకు అమ్మాలి, కొత్త సామాన్లు ఎంతకు అమ్మాలి అని వ్యాపార సూత్రాలు, కిటుకులు అన్నీ నేర్పించాడు శెట్టిగారు. తర్వాత ఇలా అన్నాడు. అన్నదమ్ములిద్దరూ ఆనందంగా కొత్త సామాన్లు తీసుకొని ఇంటి ముఖం పట్టారు. మేడం, అన్నదమ్ములిద్దరూ ఆనందంగా కొత్త సామాన్లు తీసుకొని ఇంటి ముఖం పట్టారు. ఓకే మేడం. అన్నదమ్ములిద్దరూ ఆనందంగా కొత్త సామాన్లు తీసుకొని ఇంటి ముఖం పట్టారు. రేపు ఉదయం నుంచి ప్రతి పల్లెకు తిరిగి, ప్రతి ఇల్లు తిరిగి అమ్మడానికి నిశ్చయించుకున్నారు. రేపు ఉదయం నుండి ప్రతి పల్లెకు తిరిగి ప్రతి ఇల్లు తిరిగి అమ్మడానికి నిశ్చయించుకున్నారు. ఓకే. రిపీట్. అన్నదమ్ములిద్దరూ ఆనందంగా కొత్త సామాన్లు తీసుకొని ఇంటి ముఖం పట్టారు. రేపు ఉదయం నుంచి ప్రతి పల్లెకు తిరిగి, ప్రతి ఇల్లు తిరిగి అమ్మడానికి నిశ్చయించుకున్నారు. లేదు మేడం, నేను చెప్పాను చెప్పండి. అన్నదమ్ములిద్దరూ ఆనందంగా కొత్త సామాన్లు తీసుకొని ఇంటి ముఖం పట్టారు. రేపు ఉదయం నుండి ప్రతి పల్లెకు తిరిగి, ప్రతి ఇల్లు తిరిగి అమ్మడానికి నిశ్చయించుకున్నారు. కరెక్ట్గా యూస్ వచ్చింది. నేను చెప్తాను ఒక్కసారి చూడండి. అన్నదమ్ములిద్దరూ ఆనందంగా కొత్త సామాన్లు తీసుకొని ఇంటి ముఖం పట్టారు. రేపు ఉదయం నుండి ప్రతి పల్లెకు తిరిగి ప్రతి ఇల్లు తిరిగి అమ్మడానికి నిశ్చయించుకున్నారు. ఓకే మేడం. ఎక్స్ప్లెయిన్. అన్నదమ్ములిద్దరూ ఆనందంగా కొత్త సామాన్లు తీసుకొని ఇంటి ముఖం పట్టారు. రేపు ఉదయం నుంచి ప్రతి పల్లెకు తిరిగి, ప్రతి ఇల్లు తిరిగి అమ్మడానికి నిశ్చయించుకున్నారు. మేడం, ఈ మాడ్యులేషన్ పోతుంది. ఇది ఒక్క రావట్లేదు. ఓకే మేడం. రేపు ఉదయం నుండి ప్రతి పల్లెకు తిరిగి ప్రతి ఇల్లు తిరిగి అమ్మడానికి నిశ్చయించుకున్నారు. రేపు ఉదయం నుంచి ప్రతి పల్లెకు తిరిగి, ప్రతి ఇల్లు తిరిగి అమ్మడానికి నిశ్చయించుకున్నారు. కొత్త కంచు, ఇత్తడి సామానుతో వచ్చిన కొడుకులను చూసి సోమప్ప దంపతులు ఆనందంతో కొడుకులను హత్తుకున్నారు. కొత్త కంచు, ఇత్తడి సామాన్తో వచ్చిన కొడుకుని చూసి సోమప్ప దంపతులు ఆనందంతో కొడుకుని హత్తుకున్నారు. ఓకే మేడం. రిపీట్. కొత్త కంచు, ఇత్తడి సామానుతో వచ్చిన కొడుకులను చూసి సోమప్ప దంపతులు ఆనందంతో కొడుకులను హత్తుకున్నారు. మేడం, ఓకే. సరిగ్గా ఓకే. నేను మాడ్యులేషన్ అంతా బయట నేర్పిస్తే లోపలికి వచ్చి కూర్చోవుతారా? అయ్యయ్యో. కొత్త కంచు, ఇత్తడి సామాన్లతో వచ్చిన కొడుకుని చూసి మేడం, కొత్త కంచు, ఇత్తడి సామాన్లతో వచ్చిన కొడుకుని చూసి సోమప్ప దంపతులు ఆనందంతో కొడుకులను హత్తుకున్నారు. ఓకే. స్మూత్గా చెప్పాలి, ర్యాష్గా చెప్పద్దు. ఓకే మేడం. నేను మీరా చెప్తాను కాబట్టి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. ఓకే. ఓకే. వాయిస్ మీకు బాగుంటుందని కదా మళ్ళీ మీరు ర్యాష్గా చెప్తున్నారు. కొత్త కంచు, ఇత్తడి సామానుతో వచ్చిన కొడుకులను చూసి సోమప్ప దంపతులు ఆనందంతో కొడుకులను హత్తుకున్నారు. అని గట్టిగా అరుస్తున్నాడు సుందరుడు. అంతలో ఒక ఇంట్లో నుంచి ఒక ముసలావిడ వచ్చింది. రిపీట్. అంతలో ఒక ఇంట్లో నుంచి ఒక ముసలావిడ వచ్చింది. అని అన్నది ముసలావిడ. 2-3 సంచులు పాత సామాన్లు రావడంతో
అన్నదమ్ముల సంతోషానికి అంతే లేకపోయింది. రాత్రి ఆ పల్లెలోనే బస చేసి మరుసటి రోజు ఇంటికి తమ గ్రామం వైపు ప్రయాణించారు. సుందరుడు మూట విప్పి ముగ్ధ మనోహరంగా ఉన్న అందమైన గుర్రం బొమ్మను చూసి మురిసిపోయారు అన్నదమ్ములిద్దరు. మేడం సాఫ్ట్గా చెప్పండి మేడం. ఓకే ఎందుకు మూట విప్పి ముగ్ధ మనోహరంగా ఉన్న అందమైన అందమైన బొమ్మ కనబడుతుంది అక్కడ యాక్టివ్ చెప్పండి మేడం. ఓకే కాస్త పూలు పని చూపించినట్టుంది మీకు. ఆ, సుందరుడు మూట విప్పి ముగ్ధ మనోహరంగా ఉన్న అందమైన గుర్రం బొమ్మను చూసి మురిసిపోయారు అన్నదమ్ములిద్దరు. సుందరుడు మూట విప్పి ముగ్ధ మనోహరంగా ఉన్న అందమైన గుర్రం బొమ్మను చూసి మురిసిపోయారు ఆ అన్నదమ్ములిద్దరు. ఓకే రిపీట్. సుందరుడు మూట విప్పి ముగ్ధ మనోహరంగా ఉన్న అందమైన గుర్రం బొమ్మను చూసి మురిసిపోయారు అన్నదమ్ములిద్దరు. అందమైన దగ్గర ముగ్ధ మనోహరంగా ఉన్న లేకపోతే అందమైన దగ్గర పాస్ పెట్టండి. ఓకే మేడం. సుందరుడు మూట విప్పి ముగ్ధ మనోహరంగా ఉన్న అందమైన గుర్రం బొమ్మను చూసి మురిసిపోయారు అన్నదమ్ములిద్దరు. కరెక్ట్. ఎందుకో ఆ అన్నదమ్ములకు ఆ గుర్రాన్ని చూస్తే అది దేవతా అశ్వంలా కనపడింది. ఎందుకో అన్నదమ్ములకు అలా మీరు అలా 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 ల్యాగ్ చేయడం వల్ల మాడ్యులేషన్ పోతుంది. ఓకే ఓకే ఎందుకో ఆ అన్నదమ్ములకు సాఫ్ట్గా చెప్పండి మేడం. ఓకే. ఎందుకో ఆ అన్నదమ్ములకు ఆ గుర్రాన్ని చూస్తే అది దేవతా అశ్వంలా కనపడింది. అది సాఫ్ట్ సాఫ్ట్. చాలా స్లోగా చెప్పండి నెక్స్ట్. ఓకే మేడం. దిలీపుడు ఆ దేవతా గుర్రం విగ్రహాన్ని చేతిలోకి తీసుకొని ఆ రెక్కలను 3 సార్లు స్పృశించాడు. అంతే, ధగధగమని ఆకాశం నుంచి పెద్ద సకిలింపుతో ఒక దేవతా అశ్వం ప్రత్యక్షమైంది. అన్నదమ్ములిద్దరూ భయపడిపోయారు. ఆశ్చర్యంగా ఆ దేవతా గుర్రం వైపు చూస్తూ స్థాణువులా నిలబడిపోయారు. ఇంద్రుని తెల్లని ఉచ్చేశ్రవంలా ఉన్న ఆ గుర్రానికి మిలమిల మెరిసే బంగారు రంగు గల రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలను కదిలిస్తూ మళ్లీ గట్టిగా ఆ అశ్వం సకిలించింది. నైస్ నైస్. అన్నది మనుష్య భాషలో రిపీట్. అన్నది మనుష్య భాషలో ఆ రెక్కల గుర్రం. రెక్కల గుర్రం మాట్లాడేసరికి గజగజమని వణికిపోయారు అన్నదమ్ములిద్దరు. మంచిగా చెప్పండి. రెక్కల గుర్రం మాట్లాడేసరికి గజగజమని వణికిపోయారు ఆ అన్నదమ్ములిద్దరు. రెక్కల గుర్రం మాట్లాడేసరికి గజగజమని వణికిపోయారు అన్నదమ్ములిద్దరు. అన్నదమ్ములిద్దరు దగ్గర న్యూస్ వచ్చింది. రిపీట్. రెక్కల గుర్రం మాట్లాడేసరికి గజగజమని వణికిపోయారు అన్నదమ్ములిద్దరు. అన్నాడు దిలీపుడు భయం భయంగా. అన్నది ఆ రెక్కల గుర్రం. అన్నది ఆ రెక్కల గుర్రం. అన్నది ఆ రెక్కల గుర్రం. అని దిలీపుడు అడిగాడు. రెక్కల గుర్రం ఇలా అంది. అని రెక్కల గుర్రం అనగానే అన్నదమ్ములిద్దరూ అక్కడ పెద్ద గుంత తవ్వి పాత సామాన్లు ఉన్న సంచులను పూడ్చి రెక్కల గుర్రం మీద కూర్చున్నారు. రిపీట్. ఓకే. అని రెక్కల గుర్రం అనగానే అన్నదమ్ములిద్దరూ అక్కడ పెద్ద గుంత తవ్వి పాత సామాన్లు ఉన్న సంచులను పూడ్చి రెక్కల గుర్రం మీద కూర్చున్నారు. ఒక్కసారిగా రెక్కలు విదిలించుకొని ఆ రెక్కల గుర్రం ఆకాశం రిపీట్. ఒక్కసారిగా రెక్కలు విదిలించుకొని ఆ రెక్కల గుర్రం ఆకాశంలో సకిలిస్తూ ఎగిరిపోయింది. అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకొని ఆశ్చర్యంతో ఓకే, మళ్ళీ రిపీట్ చేయనా మేడం? మళ్ళీ రిపీట్ చేయనా అది? అని రెక్కల గుర్రం అనగానే అన్నదమ్ములిద్దరూ అక్కడ పెద్ద గుంత తవ్వి పాత సామాన్లు ఉన్న సంచులను పూడ్చి రెక్కల గుర్రం మీద కూర్చున్నారు.
ఒక్కసారిగా రెక్కలు విదిలించుకొని ఆ రెక్కల గుర్రం ఆకాశంలో సకిలిస్తూ ఎగిరిపోయింది. అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకొని ఆశ్చర్యంతో ఆనందభరితులైపోయారు. ఆకాశం నుంచి భూమి వైపు చూస్తూ సుందరుడు ఇలా అన్నాడు దిలీపుడు. ఇంతలో రెక్కల గుర్రం ఇలా అంది. అంతలో రెక్కల గుర్రం అలా అన్నది, ఇలా అంది. మేడం, ఓకే మేడం. అంతలో రెక్కల గుర్రం ఇలా అన్నది. అంతలో రెక్కల గుర్రం ఇలా అన్నది స్లోగా చెప్పండి. అని దిలీపుడు అంటుండగానే రెక్కల గుర్రం అన్నదమ్ములిద్దరిని ఒక దట్టమైన అడవిలో దించి అదృశ్యమైంది. ఒక రకంగా కొత్త ప్రదేశం. తమ స్వస్థలానికి వందల యోజనాల దూరంలో ఈ అడవిలో ఇద్దరే ఉండేసరికి అన్నదమ్ములిద్దరూ భయపడ్డారు. స్లోగా 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 నిమిషాలు వెళ్తుంది. రిపీట్. మళ్ళీ మేడం, ఓకే మేడం. స్పీడ్ చెప్పకండి. ఓకే ఓకే మంచిగా మాడ్యులేషన్ చేసి చెప్పండి. ఓకే అని దిలీపుడు అంటుండగానే రెక్కల గుర్రం అన్నదమ్ములిద్దరిని ఒక దట్టమైన అడవిలో దించి అదృశ్యమైంది. ఒక రకంగా కొత్త ప్రదేశం. తమ స్వస్థలానికి వందల యోజనాల దూరంలో ఈ అడవిలో ఇద్దరే ఉండేసరికి అన్నదమ్ములిద్దరూ భయపడ్డారు. అయినా ఇద్దరు ధైర్యం తెచ్చుకొని ఈశాన్యం వైపున ఉన్న కాశీనగరం కేసి చిన్న కాలిబాటలో నడుస్తూ అడుగులు ముందుకు వేశారు. మేడం, అయినా ఇద్దరు ధైర్యం తెచ్చుకుని స్లోగా చెప్పండి ఇంకా. రిపీట్. అయినా ఇద్దరు ధైర్యం తెచ్చుకొని ఈశాన్యం వైపున ఉన్న కాశీనగరం కేసి చిన్న కాలిబాటలో నడుస్తూ అడుగులు ముందుకు వేశారు. నడుస్తూ దగ్గర లాగొద్దు. ఓకే. అయినా ఇద్దరు ధైర్యం తెచ్చుకొని ఈశాన్యం వైపున ఉన్న కాశీనగరం కేసి చిన్న కాలిబాటలో నడుస్తూ అడుగులు ముందుకు వేశారు. అని రెట్టింపు ఉత్సాహంతో ఆనందంతో భక్తితో శివనామస్మరణ చేస్తూ అడుగులు ముందుకు వేస్తున్నారు అన్నదమ్ములిద్దరు. రిపీట్. అని రెట్టింపు ఉత్సాహంతో ఆనందంతో భక్తితో శివనామస్మరణ చేస్తూ అడుగులకు ముందు రిపీట్. అని రెట్టింపు ఉత్సాహంతో ఆనందంతో భక్తితో శివనామస్మరణ చేస్తూ అడుగులు ముందుకు వేస్తున్నారు అన్నదమ్ములిద్దరు. కాశీ చేరుకొని కాశీలో ఉన్న ఉప ఆలయాలు దర్శించుకొని మళ్లీ అడవి బాట పట్టారు. ఓకే మేడం. కాశీ చేరుకొని కాశీలో ఉన్న ఉప ఆలయాలు కాశీ చేరుకొని కాశీలో ఉన్న ఉప ఆలయాలు దర్శించుకొని మళ్లీ అడవి బాట పట్టారు. ఓకే మేడం. ఓకే. కాశీ చేరుకొని కాశీలో ఉన్న ఉప ఆలయాలు దర్శించుకొని మళ్లీ అడవి బాట పట్టారు. ఎక్కడ రెక్కల గుర్రం తమను వదిలిందో అక్కడకు చేరుకున్నారు. సాయంకాలం చీకటి అలుముకుంది. అప్పుడు ఆ అడవిలో ఇద్దరు బందిపోటు దొంగలు ఇద్దరు అమ్మాయిలను బలవంతంగా లాక్కెళ్తున్నారు. రిపీట్. అప్పుడు ఆ అడవిలో ఇద్దరు బందిపోటు దొంగలు ఇద్దరు అమ్మాయిలను బలవంతంగా లాక్కెళ్తున్నారు అని బిగ్గరగా రోదిస్తున్నారు అన్నాడు దిలీపుడు. సుందరుడు తన సంచిలోంచి రెక్కల గుర్రాన్ని బయటకు తీసి రిపీట్. సుందరుడు తన సంచి ఓకే మేడం. సుందరుడు తన సంచిలోంచి రెక్కల గుర్రాన్ని బయటకు తీసి రిపీట్. సుందరుడు తన సంచిలోంచి రెక్కల గుర్రాన్ని బయటకు తీసి ఏవో మంత్రాలు చదువుతూ దొంగలను భయపెట్టాడు. దొంగలు రెక్కల గుర్రం బొమ్మను చూసి ఏదో దయ్యమని భయపడి పరిగెత్తారు. నిజంగా రెక్కల గుర్రం దొంగలకు మాత్రమే ప్రత్యక్షమై భయపెట్టింది. దొంగలు ఆ రెక్కల గుర్రాన్ని చూసి పారిపోయారు. వాళ్ళు పారిపోయిన వెంటనే రెక్కల గుర్రం అదృశ్యమైపోయింది.
ఆ. చెప్పండి. సుందరుడు తన సంచిలోంచి రెక్కల గు అంత స్పీడ్గా ఎత్తకండి మేడం. రిపీట్. తన సంచిలోంచి అంత స్లో స్టార్ట్ చేయండి, స్లోగానే వస్తుంది. ఓకే. సుందరుడు తన సంచిలోంచి రెక్కల గుర్రాన్ని బయటకు తీసి ఏవో మంత్రాలు చదువుతూ దొంగలను భయపెట్టాడు. దొంగలు రెక్కల గుర్రం బొమ్మను చూసి ఏదో దయ్యమని భయపడి పరిగెత్తారు. నిజంగా రెక్కల గుర్రం దొంగలను రిపీట్. నిజంగా రెక్కల గుర్రం దొంగలను మాత్రమే ప్రత్యక్షమై భయపెట్టింది. నిజంగా రెక్కల గుర్రం దొంగలకు మాత్రమే ప్రత్యక్షమై భయపెట్టింది. దొంగలు ఆ రెక్కల గుర్రాన్ని చూసి పారిపోయారు. వాళ్ళు పారి ఆ రెక్కల గుర్రాన్ని చూసి పారిపోయారు. ఓకే రిపీట్. దొంగలు ఆ రెక్కల గుర్రాన్ని చూసి పారిపోయారు. అనకండి మేడం, దొంగలు అన్న దగ్గర మళ్ళీ యూస్ యాడ్ అవుతుంది. దొంగలు ఆ రెక్కల గుర్రాన్ని చూసి పారిపోయారు. ఓకే మేడం. దొంగలు ఆ రెక్కల గుర్రాన్ని చూసి పారిపోయారు. రిపీట్. వాళ్ళు పారిపోయిన వెంటనే రెక్కల గుర్రం అదృశ్యమైపోయింది. వాళ్ళు పారిపోయిన వెంటనే రెక్కల గుర్రం అదృశ్యమైపోయింది. దిలీపుడు సుందరుడి సంతోషానికి హద్దే లేకపోయింది. దొంగల బెడద తప్పింది అని అనుకున్నారు. అలా తులసి కాలిబాటలో ముందు మార్గం చూపిస్తూ ఉంటే కాశీనగరంలో ఉండి జోషి గారి ఇంటికి చేరారు. కూతుళ్లను చూసిన వెంటనే జోషి గారు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు. రిపీట్. ఓకే. కూతుళ్లను చూసిన వెంటనే జోషి గారు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు. దొంగలు ఎత్తుకుపోయిన తమ కూతుళ్లను క్షేమంగా చేర్చిన దిలీపుణ్ణి ఓకే. దొంగలెత్తుకుపోయిన తమ కూతుళ్లను క్షేమంగా చేర్చిన దిలీపుణ్ణి సుందరుణ్ణి అక్కున చేర్చుకొని రాచమర్యాదలు చేశారు. బలవంతం మీద 4 ఓకే మేడం. ఓకే మేడం. దొంగలెత్తుకుపోయిన తమ కూతుళ్లను క్షేమంగా చేర్చిన దిలీపుణ్ణి సుందరుణ్ణి ఓకే. దొంగలెత్తుకుపోయిన తమ కూతుళ్లను క్షేమంగా చేర్చిన దిలీపుణ్ణి సుందరుణ్ణి అక్కున చేర్చుకొని రాచమర్యాదలు చేశారు. బలవంతం మీద 4-5 రోజులు ఓకే. ఓకే మేడం. అక్కున చేర్చుకొని రాచమర్యాదలు చేశారు. ఓకే దొంగలు ఎత్తుకుపోయిన తమ కూతుళ్లను క్షేమంగా చేర్చిన దిలీపుణ్ణి సుందరుణ్ణి అక్కున చేర్చుకొని రాచమర్యాదలు చేశారు. ఓకే. ఓకే. దొంగలు ఎత్తుకుపోయిన తమ కూతుళ్లను క్షేమంగా చేర్చిన ఓకే. 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 దొంగలు ఎత్తుకుపోయిన తమ కూతుళ్లను క్షేమంగా ఓకే మేడం. దొంగలు ఎత్తుకుపోయిన తమ కూతుళ్లను క్షేమంగా చేర్చిన దిలీపుణ్ణి సుందరుణ్ణి అక్కున చేర్చుకొని రాచమర్యాదలు చేశారు. ఓకే. దొంగలు ఎత్తుకుపోయిన తమ కూతుళ్లను క్షేమంగా చేర్చిన దిలీపుణ్ణి సుందరుణ్ణి అక్కున చేర్చుకొని రాచమర్యాదలు చేశారు. బలవంతం మీద 4-5 రోజులు కాశీలో వాళ్ళింట్లో ఉండి రిపీట్. బలవంతం మీద 4-5 రోజులు కాశీలో వాళ్ళింట్లో ఉండి అన్నదమ్ములిద్దరూ ఊరికి ప్రయాణమయ్యారు. ఈ 4 రోజుల్లో తులసి, పార్వతి అలాంటి అన్నదమ్ములను భర్తలుగా చేసుకోవాలని అనుకున్నారు. ఇక ఆ రోజు ప్రయాణం అనగా తులసి తన మనసులోని మాట బయటపెట్టింది. రిపీట్. తులసి తన మనసులోని మాట బయటపెట్టింది. ఈ మాటలు విన్న దిలీపుడు, సుందరుడు ఆశ్చర్యంతో ఆనందంతో ఎగిరి గంతేశారు. కాశీ శివ దర్శనం తర్వాత ఇన్ని శుభాలు జరుగుతాయని ఊహించలేదు.
ఆ సాయంత్రం భోజనాల వేళ తులసి పార్వతి తండ్రి గారి పంచన చేరి మెల్లగా తమ మనసులోని కోరికను బయటపెట్టారు. అని మెల్లగా మనసులో మాట చేరవేసింది తులసి. అన్నది చెల్లెలు పార్వతి ధైర్యంగా. అన్నది చెల్లెలు పార్వతి ధైర్యంగా. అన్నది చెల్లెలు పార్వతి ధైర్యంగా. అక్క చెల్లెళ్ల ఆనందానికి హద్దే లేకపోయింది. వారి నాన్నగారు ఇంత తొందరగా ఈ సంబంధాన్ని ఒప్పుకుంటారని అనుకోలేదు. వారు నాన్నగారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. రిపీట్. అక్క చెల్లెళ్ల ఆనందానికి హద్దే లేకపోయింది. వారి నాన్నగారు ఇంత తొందరగా ఈ సంబంధాన్ని ఒప్పుకుంటారని అనుకోలేదు. వారు నాన్నగారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. అన్నాడు జోషి గారు గద్గద కంఠంతో. ఆయన కుమార్తెలు ఇద్దరిని అప్పగిస్తూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. దిలీపుడు సుందరుడు జోషి గారి దగ్గర సెలవు తీసుకొని వచ్చిన దారి పట్టారు. అంతలో సుందరుడు తన సంచిలోంచి రెక్కల గుర్రం విగ్రహాన్ని బయటకు తీసి ఇలా అన్నాడు. అంతలో సుందరుడు తన సంచిలోంచి రెక్కల ఓకే మేడం. అంతలో సుందరుడు తన సంచిలోంచి రెక్కల గుర్రం విగ్రహాన్ని తీసి ఇలా అన్నాడు. రిపీట్. అంతలో సుందరుడు తన సంచిలోంచి రెక్కల గుర్రం విగ్రహాన్ని బయటకు తీసి ఇలా అన్నాడు. అని రెక్కల గుర్రాన్ని 3 సార్లు స్పృశించాడు సుందరుడు. వెంటనే పెద్ద శబ్దంతో సకిలించుతూ ఆ దేవతా రెక్కల గుర్రం రిపీట్ అని రెక్కల గుర్రాన్ని 3 సార్లు స్పృశించాడు సుందరుడు. వెంటనే పెద్ద శబ్దంతో సకిలించుతూ ఆ దేవతా రెక్కల గుర్రం వారి ముందు ప్రత్యక్షమైంది. తులసి పార్వతీలకు ఈ ప్రత్యక్ష అపురూప దృశ్యాన్ని చూసి నోట మాట రాలేదు. తులసి పార్వతీలకు ఈ ప్రత్యక్ష అపురూప దృశ్యాన్ని చూసి నోట మాట రాలేదు. ఆగమేఘాల మీద రెక్కల గుర్రం గోకర్ణ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ గ్రామ పొలిమేరలో ఎవరూ లేని చోట ఆగింది. అప్పుడు రెక్కల గుర్రం ఇలా అంది. అన్నది రెక్కల గుర్రం. ఇది కూడా ఉందా మేడం? నలుగురు ఆ రెక్కల గుర్రానికి సాష్టాంగ దండ ప్రమాణం చేస్తారు. ఇది ఉందా మేడం? ఓకే మేడం. నలుగురు ఆ రెక్కల గుర్రానికి సాష్టాంగ దండ ప్రమాణం చేశారు. అంతలోనే ఆ దేవతా గుర్రం అదృశ్యమైంది. తమ భార్యలతో ఇంటికి వచ్చిన దిలీపుణ్ణి సుందరుణ్ణి చూసి వారి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అనుకోకుండా వచ్చిన సిరి సంపదలతో ఎనలేని ఐశ్వర్యంతో బీదాబిక్కిని అనుకోకుండా వచ్చిన సిరి సంపదలతో ఎనలేని ఐశ్వర్యంతో బీదాబిక్కికి సాయం చేస్తూ ఆ గ్రామం చుట్టుపక్కల మంచి పేరు సంపాదించుకున్నారు. దిలీపుడు సుందరుడు తమ భార్యలతో తల్లిదండ్రులతో
అందరూ కలిసి హాయిగా జీవనం సాగించారు. మేడం ఇది లాస్ట్ ఎలా చెప్పాలంటే కన్ఫ్యూజన్ లా చెప్పాలి. ఓకే అవైలబుల్ లేదు కదా ఆ ఏజ్ ప్రకారం చెప్పేసి అయిపోతుంది కదా అంటున్నాడు. అనే కదా రాయమనుకున్నా వచ్చారు ఏజ్ ప్రకారం దిలీపుడు సుందరుడు తను దిలీపుడు శెట్టి గారు ఒకటే ఉంది దొంగలు ఇద్దరు ఉన్నాయి కదా దొంగలు ఉన్నారు. మేడం అది లాస్ట్ది కొంచెం కన్ఫ్యూజన్ లా ఉండాలి మేడం. అంటే ఎలా అంటే చూడండి. ఓకే మేడం. నలుగురు ఆ రెక్కల గుర్రానికి సాష్టాంగ దండ ప్రమాణం చేశారు. అంతలోనే ఆ దేవతా గృహం అదృశ్యమైంది. తమ భార్యలతో ఇంటికి వచ్చిన దిలీపుని సుందరిని చూసి వారి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అనుకోకుండా వచ్చిన సిరి సంపదలతో ఎనలేని ఐశ్వర్యంతో బీదాబుద్ధికి సహాయం చేస్తూ ఆ గ్రామం చుట్టుపక్కల మంచి పేరు తెచ్చుకున్నారు. దిలీపుడు సుందరుడు తమ భార్యలతో తండ్రులతో అందరూ కలిసి హాయిగా జీవనం సాగించారు. ఓకే మేడం. అది కావాలి. రెడీయా? ఓకే మేడం. రెడీ మేడం. నలుగురు ఆ రెక్కల గుర్రానికి సాష్టాంగ ఒక్క నిమిషం. అన్నది రెక్కల గుర్రం. అన్నది రెక్కల గుర్రం. గ్రామ పొలిమేరలో ఎవరూ లేని చోట ఆగింది. అప్పుడు రెక్కల గుర్రం ఇలా అంది. అన్నది రెక్కలు. నలుగురు ఆ రెక్కల గుర్రానికి సాష్టాంగ దండ ప్రమాణం చేశారు. అంతలోనే ఆ దేవత గుర్రం అదృశ్యమైంది. ఓకే రిపీట్. నలుగురు ఆ రెక్కల గుర్రానికి సాష్టాంగ దండ ప్రమాణం చేశారు. అంతలోనే ఆ దేవతా గుర్రం అదృశ్యమైంది. తమ భార్యలతో ఇంటికి వచ్చిన దిలీపుణ్ణి సుందరుణ్ణి చూసి వారి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఓకే మేడం. ఓకే నలుగురు ఆ రెక్కల గుర్రానికి సాష్టాంగ దండ ప్రమాణం చేశారు. అంతలోనే ఆ దేవతా గుర్రం అదృశ్యమైంది. తమ భార్యలతో ఇంటికి వచ్చిన దిలీపుణ్ణి సుందరుణ్ణి చూసి వారి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అనుకోకుండా వచ్చిన సిరి సంపదలతో ఓకే మేడం. ఓకే ఓకే స్లో చెప్తాను. నలుగురు ఆ రెక్కల గుర్రానికి సాష్టాంగ దండ ప్రమాణం చేశారు. అంతలోనే ఆ దేవతా గుర్రం అదృశ్యమైంది. తమ భార్యలతో ఇంటికి వచ్చిన దిలీపుణ్ణి సుందరుణ్ణి చూసి వారి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అనుకోకుండా వచ్చిన సిరి సంపదలతో అనుకోకుండా వచ్చిన సిరి సంపదలతో ఎనలేని ఐశ్వర్యంతో బీదాబిక్కికి సాయం చేస్తూ ఆ గ్రామం చుట్టుపక్కల బీదాబిక్కికి సాయం చేస్తూ ఆ గ్రామం చుట్టుపక్కల మంచి పేరు సంపాదించుకున్నారు. దిలీపుడు సుందరుడు తమ భార్యలతో తల్లిదండ్రులతో అందరూ కలిసి హాయిగా జీవనం సాగించారు. వేసేయండి. అప్పుడు మొత్తం అన్నీ అయిపోతే ఎవరిదాని వాళ్ళు చెప్తారు. మీరు చెప్తారా? మీరు రెడీయా? రెడీ. ఫస్ట్ మేడం పంపించేద్దాం. మేడం మీరు చెప్పేసేయండి. అది మరి ఫోన్ వస్తుంది. మేడం కానీ స్లోగా చెప్పండి మేడం. స్పీడ్గా చెప్పండి మేడం. నెక్స్ట్ టైం నుంచి అంటే
స్వీట్ వాయిస్ స్వీట్గా ఉందనే తీసుకుంటున్నారు. నాలాగే మీరు చెప్తే నేనే చెప్తా, రఫ్ వద్దు, వాయిస్ ఓవర్ రఫ్ వద్దనే సారు పర్టికులర్గా స్వీట్ వాయిసెస్ ట్రై చేస్తున్నారు. కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అంతా బాగుంది కానీ స్పీడ్ వెళ్తుంది, మంచిగా అక్కడక్కడ తగులుతుంది న్యూస్. అది ఒకసారి చూస్తాను. మీరు ఇలాగే చెప్తూ ఉండండి, నేను కరెక్ట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కరెక్షన్ అవుతుంది. ఓకేనా? తులసి పార్వతి ఒకటే పార్వతి అనేది ఒకటే ఉంది. మీరు కూడా విని కూడా నువ్వు శెట్టి చెప్తావా? శెట్టి గారు 16 years శెట్టి తక్కువ శెట్టి చూడు ఉందా అసలు? నేను రాత్రి వరకు ఉంటాను కాబట్టి మీరు అయిపోగొట్టేయండి. మాక్సిమం అయిపోయాక నేను కూడా బయలుదేరు. తినేసేయండి, అక్కడే పెట్టేసాను. నా ఆంటీకి చెప్పింది నాకు ఇచ్చింది కదా, అవి డబ్బాలు ఇచ్చింది. మాక్సిమం అయిపోయిన మనం ఉంటే అవగొట్టేస్తాం మేడం. అయిపోయి నేను పెట్టేసుకుని వస్తా ఉంటాను. అదే మీది సాధ్యం కనీసం ఒక 1 hour అన్న ఆంటీకి అదే చెప్తాను. మొత్తం మాక్సిమం అయిపోయాక ఇక నాకు ఇక్కడ తీసుకోవడానికి ఏమి లేదన్నప్పుడు వెళ్ళిపోతాను. మీరే కదా లాస్ట్ మీరు చెప్పేసుకోండి, నేను వస్తాను. మాక్సిమం ఎడిటింగ్ చేసేసాను. ఇదంటే ఓకే మీరెవరు దేవుళ్ళ మమ్మల్ని రక్షించారు. ధన మాన మర్యాదల్ని కాపాడండి. మీరే మాకు రక్షించారు. మా ధన మాన మర్యాదల్ని కాపాడండి. మీరే మాకు శ్రవణు, ఓ శ్రవణు, ఈ లీడు 3 వరకు చూస్తా వెళ్ళేస్తా. ఇది మైక్ చాలా పైకి ఉంది మేడం, నాకు చాలా హైట్ ఉంది ఆడ. చూడండి, ఓకే. చిన్నది వేసుకోండి మేడం, ఒకటి ఆపుకోండి. అదే ఏంటిది మీరు చెప్తున్నది? తులసి, తులసినా? తులసి నాకు అది కూడా చాలు తీసి అవన్నీ మాకు తెలియండి. నాన్నగారిని మేము ఒప్పిస్తాం. మా ప్రాణాలు కాపాడిన దేవుళ్ళు మీరు. మీకంటే తగిన వరులు మాకు దొరకరు. మీకంటే తగిన వరులు మాకు దొరకరు. ఏం చెప్తానంటే ఇది బాగుంది వాయిస్, మనం అనవసరంగా వద్దు. అదే అవునా? పూర్వం గోకర్ణ అనే గ్రామంలో ఇంకా అందులోనే ఉందా? అతను తన